దీంట్లో మరి ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు నాగేశ్వరరావు గారు, కామన్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, ఒకవైపు డ్రగ్స్ కంటైనర్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. గత 2 రోజుల నుంచి ఆ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇప్పటికే ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ఇంత భారీ కంటైనర్ వస్తే లేనప్పుడు రాష్ట్రంలోకి ఎంత వచ్చింది అన్న ప్రధానమైనటువంటి ప్రశ్న అట్లా ఉంటాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నిక మీద విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మళ్ళొకసారి ప్రతిపక్ష నాయకులు తీసుకొస్తున్నారు. వాళ్లకు మీకున్నటువంటి లింకులు ఏంటి అని ఈ లింక్ ఏమైనా చెప్పగలుగుతారా? వాస్తవంగానంటే భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి సంబంధించినా కూడా ఒక వ్యక్తి అధ్యక్షుడిగా అయినప్పుడు అతనికి శుభాకాంక్షలు చెప్పడం అనేది అది ఎక్కడా కూడా అది నేరము కాదు, ఘోరము కాదు, ద్రోహము కాదు. ఈవెన్ పాకిస్తాన్ లో ప్రెసిడెంట్ అయినా కూడా శుభాకాంక్షలు చెప్పడం అనేది ట్వీట్ చేయదు, అది ట్వీట్ పెట్టడం అనేది ఇదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కంటైనరు సంధ్యా ఆక్వా ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటిది. దాని పార్ట్నర్లందరూ కూడా మరి కోనం కోటయ్య చౌదరి గారు మరి వాస్తవంగా చెప్పాలంటే ఆయన బంధువులు కానివ్వండి, లేకపోతే ఆయన స్నేహితులు, ఆయనతో పాటు పార్ట్నర్షిప్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే భువనేశ్వర్ గారి అబ్బాయి చెంచురామ్ కూడా, భువనేశ్వర్ కదా అది పురంధరేశ్వర్ గారి అబ్బాయి చెంచురామ్ కూడా ఇందులో పార్ట్నర్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఈ రకంగా వాళ్ళందరూ కూడా తప్పేమో తెలుగుదేశం వాళ్ళ పక్కన ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్న ఈ సందర్భంలో వాళ్ళు ఏంటంటే మసిపూసి ఏదో గుడ్డ కాల్చి ముఖం మీద పడేసి మీరు తుడుచుకోండి అనే సందాన్న వైఎస్ఆర్సీపీ మీద ఇవన్నీ కూడా చల్లేసి వాళ్ళ మీద ఒక బ్లేమ్ చేసేసి వాళ్ళని మీరే సమాధానం చెప్పుకోండి అన్నట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ప్రొద్దుటే చూస్తే దామచర్ల సత్యనారాయణ అనే ఆయన కూడా మన డిటి జనార్దన్ గారి సోదరుడు, ఆయన కూడా ఇందులో పార్ట్నరు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఆయన కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా. దానికి కూడా రాజీనామా చేసినట్టుగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. నా స్నేహితులు కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల నేను బలైపోయినట్టుగా ఆయన యొక్క లెటర్ లో సారాంశం కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తా ఉంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ కేకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ విషయంలో 100% తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అంటే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి కృష్ణదేవరాయలు గారు కానివ్వండి, లేకపోతే రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కొడుకు జీవన్ కానివ్వండి, లేకపోతే కోనం వీరభద్రరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అందుచేత ఏంటంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే తెలుగుదేశం పార్టీనే ఈ ఎన్నికల నుంచి బహిష్కరించాల్సినటువంటి స్థితి. అంత పెద్ద ఎత్తు కుంభకోణం ఇది. దీన్ని మసిపూసి ఎందుకు మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయట పెట్టలేకపోయారు? సాక్ష్యాధారాలతోటి ఇంత భారీ కుంభకోణం అధికార పార్టీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయారు? అధికార పార్టీ దగ్గర కుంభకోణం లేదు సార్, చేసింది అధికార పార్టీ దగ్గర కుంభకోణం అనలా, అంతటి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? చట్టం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంటుంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఖచ్చితంగా దోషులందరూ కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలకు ముందు కావాలని వీళ్ళు డిఫేమ్ అయిపోతున్నాము, దీన్ని ఏదో రకంగా ఎన్నికలకు ముందు ఇది చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దీన్ని నెపాన్ని నెట్టాలని చూస్తా ఉన్నారు తప్ప నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఖచ్చితంగా దోషులు ఖచ్చితంగా శిక్షింపబడతారు సార్. రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు బాగా అయ్యాయి అంటున్నారు. ఏ రాష్ట్రం అయినా కానీ అప్పులు చేయాల్సిందే, అప్పులతోటి నడిపించాల్సిందే. అప్పులు ఎంత అవుతున్నాయి, జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఈ రెండింటి మధ్యలోనే బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో జరిగిన అప్పులకు, వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి అప్పులకు గతంలో అభివృద్ధి ఏంది, ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? సో వీటి మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు జనాల్లోకి ప్రచారంలోకి వెళ్తే ఏం చెప్తా అనుకుంటున్నారు? అంటే రెగ్యులర్ గా మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్తారా, లేదంటే ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా చెప్తారా? డెఫినెట్ గా అసలు తిట్టడం అనేది మేము చెప్పేటువంటి ఇదే కాదండి. మేము ఈ 4.5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి సంక్షేమం ఏంటి, మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి చెప్పి ఓటేడిగా పాజిటివ్ ఓటింగ్ అడిగేటువంటి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఇప్పుడు వచ్చినటువంటి జగన్ గారు. నేను చేసినటువంటి సంక్షేమం మీకు నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలను అడిగినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే పాజిటివ్ ఓటు అడిగారు తప్ప తెలుగుదేశం తరఫున 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుని కూడా నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అన్న పరిస్థితే లేదు సార్. ఇవాళ
ఎలా ఉందంటే ఒకటే ఒకటి నేను అడగదలుచుకున్నా. ఆయన పనిచేసినప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ ప్రతి సంవత్సరం ఎంత ఉందో, ఏదైనా పెరిగితే సంవత్సరానికి ఒక 10% 15% బడ్జెట్ అలొకేషన్స్ పెరుగుతూ ఉంటాయి సార్. బడ్జెట్ మనం తీసుకునేటువంటి బడ్జెట్. అలాంటి బడ్జెట్ ని ఏ రోజున కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా అభివృద్ధి నెపంతో టోటల్ గా దోచుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం గతంలో సో మిమ్మల్ని మీ బడ్జెట్ మిమ్మల్ని సంక్షేమ పథకాలే కాపాడుతాయని భావిస్తున్నారు, రైట్? 100% అండి. మేము అందించినటువంటి సంక్షేమం డైరెక్ట్ గా పేద ప్రజలకి అభివృద్ధి పైన మీరు నమ్ముకోలేదు, సంక్షేమ పథకాలని నమ్ముకున్నాం అని మాట్లాడుతున్నారు. లేదు సార్, సైమల్టేనియస్ గా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడమే అభివృద్ధి నిజంగా చెప్పుకోవాలంటే. అనేక మంది ఈ వీళ్ళందరూ కూడా పెద్దలు చెప్పేది, శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే అభివృద్ధి అనేది కేవలం కట్టడాల వల్ల కాదు, ప్రజల జీవన ప్రమాణాలు ఎప్పుడైతే పెరిగినాయో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో అభివృద్ధిని సాధించినట్టే అని చెప్తా ఉంటారు సార్. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అంటే ఎక్కడా లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లలో ఏ రోజుని ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వ పాఠశాల నాగేశ్వరరావు గారు చిన్న సబ్మిషన్ నాగార్జున గారు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు బాగా చెప్తున్నారండి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచితే అది అభివృద్ధి జరిగిపోయినట్టే అని చెప్పేసి. అంటే మీరు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేస్తే రోడ్లు లేకపోయినా కానీ జరిగిపోద్దండి? ప్రజల జీవన ప్రమాణాలు పెంచేస్తే ఇండస్ట్రీస్ లేకపోయినా జరిగిపోద్దండి? కాదండి, 13 లక్షల సార్. నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు రోడ్లు అనేటువంటివి మౌలిక సదుపాయాలండి. ప్రతి వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి దాని ప్రకారంగా చేయాలి. రెండోది 13 లక్షల కోట్లకి మాకు ఎంఓయూలైన పెట్టుబడులు అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పటి వరకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంతవరకు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే జీవన ప్రమాణాలు పెరిగిపోతే ఉద్యోగాలు లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, మిగతా ఏ డెవలప్మెంట్ లేకపోయినా పర్వాలేదంటారా మీరు? సార్ ఎంఓయూలు ఎన్ని వచ్చినాయి ఆ డీటెయిల్స్ మీకు కావాలంటే మీ ఫోన్ నెంబర్ నాకు పెడితే ఖచ్చితంగా అవన్నీ నేను చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే నా దగ్గర అన్ని ఉన్నాయి. ఆయన ఒక్కరికి కాదు కదా, ఆయన ఒక్కరి ఫోన్ నెంబర్ పోతే ఉపయోగం లేదు, ప్రజలందరికీ పోవాలి. మీరు ఏదైనా ఉంటే పార్టీ తరఫున ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. వన్ సబ్మిషన్ అండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఇప్పుడు చర్చలో కూర్చున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఈ డ్రగ్స్ దాని మీద అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను అది ప్రిపేర్ అయ్యి రాలేదు. నా దగ్గర టోటల్ గా ఎన్ని రాష్ట్రంలో ఎన్ని ఎంఓయూల ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అనే దాని మీద సమగ్రంగా నేను చెప్పగలుగుతాను. తప్పకుండా మీ వాయిస్ మళ్ళీ ఒకసారి.